నమస్కారం అండి అందరికీ. P4 ప్రోగ్రామ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ అన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొచ్చింది మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పండగ రోజున ఉగాది నాడు లాంచ్ చేయటం మనందరికీ తెలిసిన విషయమే. ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ప్యూర్లీ వాలంటరీ ప్రోగ్రామ్, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వాలంటరీ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా 1-2 సార్లు చెప్తాను. ఎందుకంటే సమాజంలో ఎవరైతే బాగా సంపాదించారో వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకి సహాయం అందిస్తే అసమానతలు తొలగిపోతాయి, కాస్త సమానత్వం అంటూ సమాజంలో నెలకొంటుంది. దాంతో ప్రతి ఒక్కరూ అన్నమాట వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ఉంటారని చెప్పేసి ఈ ప్రోగ్రాంకి నాంది పలకటం జరిగింది. దీనికోసమని ప్రభుత్వం చేపట్టిన ఒక సర్వే ద్వారా ముందే కొన్ని కుటుంబాలు లబ్ధి ఎవరికైతే కావాలో వారిని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సహాయం చేయగలరో, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారో వాళ్ళని మార్గదర్శుల కింద కూడా చేర్చడం జరిగింది. మార్గదర్శులు వాలంటరీగా ఎన్రోల్ చేసుకోవటం, వాలంటరీగా వాళ్ళ చేతికి అందినంత సాయం చేయాలనుకున్నది సాయం చేయొచ్చు అనమాట. ఎవరినైతే దత్తత తీసుకుంటారో కుటుంబాలని వారికి, ఆర్ ఇండివిజువల్స్కి, ఆర్ కొన్ని కమ్యూనిటీస్ మొత్తానికి కూడా, ఆర్ విలేజెస్కి కానీ, ఆర్ మండల్స్కి కానీ చేయొచ్చు అనమాట. ప్రోగ్రాం మొదలుపెట్టిన రోజు నుంచి మనం చూసాం అత్యధిక రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మనందరం రోజు చూస్తున్నదే, ఏదైతే కనుక అడ్వాంటేజ్ తీసుకున్నారో సొసైటీ ఇచ్చిన లిబరలైజ్డ్ ప్రోగ్రామ్స్ కానీ, ఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవనియండి, ఆర్థిక పాలసీలు అవనియండి, అన్నిటితోటి బాగా బాగుపడిన 10% మంది ఎవరైతే సొసైటీలో పైన ఉన్నారో ఆ 10% మంది అనమాట అట్టడుగునున్న 20% మందికి చేయూతను అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగితే ఖచ్చితంగానమాట ఒక ఈక్వల్ సొసైటీ అనేది డెవలప్ అవుతుందనేది ఈ ప్రోగ్రాం లక్ష్యం కూడా. అండ్ అదేవిధంగా చాలామంది మార్గదర్శులుగా ఎన్రోల్ చేసుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇన్ఫ్యాక్ట్ అనమాట లాస్ట్ నెంబర్ వచ్చేపాటికి 50,000 పైచీలకు అనమాట ఎన్రోల్ చేసుకోవటం కూడా జరిగింది. అండ్ బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవటం కూడా చాలా మంచి నెంబర్ అనమాట. తెర మీదకి వచ్చి చేస్తున్నారు కూడా అందరూ. దాదాపు 6 లక్షల వరకు కూడా అనమాట చేసుకోవటం జరిగింది ఇప్పటివరకే. అండ్ ఇదంతా కూడా ఒక వాలంటరీ ప్రోగ్రామ్ అనమాట. వాలంటరీగా ఇది నడుస్తూ ఉంటే కొన్ని ప్రతిపక్షాలు అవనియండి, లేకపోతే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని వార్తలు ఉన్నాయి. అదేంటంటే గత 2 రోజులుగా వచ్చిన ఒక వార్త, డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు హెడ్ మాస్టర్ని, టీచర్లని ఫోర్స్ చేస్తున్నారు దత్తత తీసుకోండి అని చెప్పేసని, ఆర్ ఒక ఈ ప్రోగ్రామ్కి అనమాట ఎన్రోల్మెంట్లు చేయండి అని చెప్పేసి అని అంటున్నారని చెప్పేసి. ఇది టోటల్లీ అవాస్తవం. ఇది ఎక్కడ ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వటం జరగలేదు. ఎక్కడ ఏ అధికారి కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు, అది గుర్తుంచుకోండి. ఇది వాలంటరీ ప్రోగ్రామ్. ఎవరికి ఇష్టమైతే వారు చేయొచ్చు, ఎవరికి ఇష్టం లేకపోతే వారు చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ ఏ ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం అనేది అసలుకి లేదు. కాబట్టి అనమాట ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసి టీచర్స్ని ఫోర్స్ చేస్తున్నారు, ఆర్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద వారిని ఫోర్స్ చేస్తున్నారు, కలెక్టర్లు ఇట్లా చెప్తున్నారు, వేరే పోలీసులు ఇట్లా చెప్తున్నారు అనేది అంతా కూడా అవాస్తవం. ఇలాంటి అవాస్తవాలకి తావు ఇవ్వద్దు అని చెప్పేసి అని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి వాలంటరీ ప్రోగ్రామ్, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఇవాళ దీనికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక మార్గదర్శిగా చేరి 250 కుటుంబాలని దత్తత తీసుకుంటా ఒక ఆదర్శంగా ఆయనే నిలబడ్డారు. ఆయన నిలబడి చూపిస్తున్నప్పుడు, దారి చూపిస్తున్నప్పుడు కూడా మిగతా వాళ్ళు వాలంటరీగా చేయటమే కానీ, అండ్ వారికి ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే చేయొద్దు, ఎవరు ఫోర్స్ చేయట్లేదు. కాబట్టి అర్థం చేసుకుని ప్రోగ్రామ్ని
మనం చేద్దాము, మన తోటి వారిని కూడా మనం చేయూతనిచ్చి పైకి తీసుకొద్దాము అనుకుంటే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కండి. అంతేగాని ఎవ్వరూ మిమ్మల్ని బలవంతం చేయట్లేదు, అది గుర్తుంచుకోండి. ఎక్కడన్నా ఇట్లా బలవంతం చేసినట్టు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ ఉంటే నా ముందుకి ప్రభుత్వం దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి కోరుతున్నాను. నా ముందుకని నేను అందుకంటున్నానంటే ఇప్పుడు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఏదైతే పర్యవేక్షణ చేస్తుందో ప్రోగ్రాం, దానికి నేను వైస్ చైర్మన్ని కాబట్టి. అండ్ ఇంత మంచి ప్రోగ్రాం, దట్టు వరల్డ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విజనరీ లీడర్స్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాలంటరీగా చెయ్యండి అని చెప్పేసి ఒక కాల్ ఇచ్చి పిలుపిచ్చి చేపట్టిన తర్వాత ఇలాంటి అవాస్తవాలతో నెగిటివ్ ఇంప్రెషన్స్ అంటూ బయట ఇవ్వటం ఏమాత్రం కరెక్ట్ కాదట. ఏమాత్రం. ఇండియా ఇవాళ ఏంటి, ఫాస్టెస్ట్ బిలియనర్స్ వస్తున్న దేశం ఏదన్నా ఉందంటే ఇండియానే. మరి ఇంతమంది బిలియనర్స్ని క్రియేట్ చేయగలిగిన సమాజం అట్టడుగునున్న బడుగు వర్గాలను కూడా పైకి తీసుకొచ్చి ఒక సమానత్వం క్రియేట్ చేయటం కూడా ఈ సంపాదించుకున్న వారి పని కదా. అందుకని చెప్పేసి కోరుతున్నాం అంతే. ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయట్లేదు, బలవంతం చేయట్లేదు. కాబట్టి ఇది ఒక వాలంటరీ ప్రోగ్రామ్ అని అర్థం చేసుకోమంటున్నాను. ఈవెన్ ఒఫీషియల్స్ కూడా ఎవరైతే గనక ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో క్లియర్లీ మెసేజ్ ఇవ్వవలసింది ఏంటంటే ఇది ఒక వాలంటరీ ప్రోగ్రామ్, దెర్ ఇస్ నో కంపల్షన్. మార్గదర్శులకి వాళ్ళ ఇష్టం ఉంటే చెయ్యవచ్చు, అంతేగాని ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్ అన్నమాట సమాజంలో సమాజ హితం కోరుతా తమ తోటి వారికి సాయం చేద్దామని చెప్పేసి నిలబడే వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వారందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ అవుతారని కూడా తెలుసు. అందుకని చెప్పేసి ఇది వాలంటరీ ప్రోగ్రామ్